ఈరోజు నిజంగా పొందిన 2012 ఇంగ్లీష్ ఫస్ట్ మన స్కూల్ ఆ సమావేశంలో 13 years తర్వాత మనం ఇక్కడ ముందు కూడా దానికి మన జిహెచ్ఎం జయకర్ సాగర్ రావాలి, ప్రెసిడెంట్ హెచ్ఎం మన శేఖర్ సార్, అదేవిధంగా ఎన్సీసీ ఆఫీసర్ ప్లస్ ఇంగ్లీష్ సార్ సత్యనారాయణ సార్, మరియు మనం తెలుగు ఇంగ్లీష్ హిందీ మేడం స్వర్ణలత బంగారం లత ఇక లత మేడం, అదేవిధంగా మేడం సార్ జ్యోతి మేడం, తెలుగు మేడం, హిందీ మేడం, అందరూ మీరు మీ అందరం ఇక్కడ ఉండడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తున్నాము. 13 years తర్వాత మనం చూడడం, ఇప్పుడు మిమ్మల్ని ఇంత పెద్దలుగా మీ పిల్లలు వేసుకొని వచ్చారు, కానీ మేమైతే అదే స్కూల్లో ఇంకో పిల్లలాగా భావిస్తున్నాం. మీరంతా నా కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలాగానే నేను భావిస్తున్నాను. ఈ వర్డ్ ఇక్కడ కాదు, నేను శామపేటలో పిల్లలు కూడా చెప్తా, వాళ్ళు ఆల్రెడీ ఎంబీబీఎస్ అయిపోయింది, కలెక్టర్లు చేస్తున్నారు. నా స్టూడెంట్స్ పిల్లలు కలెక్టర్ ఎంబీబీఎస్ చేస్తున్నారు, అయినా వాళ్ళు అంత పెద్ద హోదా ఉన్నా వాళ్ళంతా నాకు చిన్న పిల్లలాగా భావిస్తున్నారు. సో మీరందరూ కూడా చెట్టి చిన్నారులాగా భావిస్తున్నా. ఈ సమావేశానికి చేసినందుకు మమ్మల్ని అందరికీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆ టీచర్స్ తరఫున మా తరఫున మీకు ఆశీస్సులు శుభాశీస్సులు అందజేస్తూ, మీరు నిజంగా ఎంతో ఇక్కడ చదువు చేసిన వాళ్ళంతా ఉన్నారు, ఆ చదువుని సద్వినియోగం చేసుకున్న వాళ్ళంతా ఎంతో రీచ్ అయ్యారు. ఒక్కొక్కరు చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఇప్పటికీ మా స్కూల్లో ఇదే చెప్తా ఉంటాను. మాకు దాదాపు గెట్ టుగెదర్లు 9+5 అంటే 14 గెట్ టుగెదర్స్ అయ్యాయి. నేను ఆ గెట్ టుగెదర్స్లో చూసింది ఏంటంటే బాగా అబ్జర్వ్ చేస్తాను, చదువుకున్న వాళ్ళు ఎప్పుడైతే చదవండి అని చెప్పుకుంటారో చదువుకోకుండా ఉంటారు చూడండి, వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు. సమావేశానికి వచ్చినప్పుడు బాగా చదువుకున్న ఒక గుండగా ఉంటున్నారు, ఇంకా జాబ్ చేస్తున్న ఇంకా విధంగా ఉంటున్నారు. అంటే మీకు ఆ రోజు ఇంత చెప్పారు టీచర్స్ సార్, చదువుకుందామా, చదువుకుంటేనే లైఫ్ ఉంటుందిరా అని చెప్తుంది. కానీ కొంతమంది పరిస్థితులు బాగాలేక, కొంతమంది చదువుకోలేక, కొంతమంది నిర్లక్ష్యంతో ఉండడం వల్ల ఈ సిచ్యువేషన్ అనేది వస్తుంది. అంటే అలా అని మిమ్మల్ని తక్కువచ్చిన ఏదైతే మీరు హౌస్ వైఫ్గా ఉన్నా కూడా మీకు న్యాయం చేస్తున్నాం ఫ్యామిలీకి. కానీ మీరు అనేది ఒక గోల్ సాధించు. ఉదాహరణకు ఒక అమ్మాయి మన ఈ గ్రూప్లోనే ఎంబీబీఎస్, అదేవిధంగా విప్రోలో చేస్తున్నాడు, నాటే జాబ్, అట్లా డిఫరెంట్ జాబ్స్ చేస్తున్నాడు. ఇదంతా కూడా గ్రేట్ అచీవ్మెంట్ కదా, అంతే కదా. ఒక తెలుగు మీడియం నుంచి స్టార్టింగ్లోనే ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చి ఈరోజు ఇంత మంచి పొజిషన్లో కొంతమంది ఉన్నారు. చాలా డిఫరెంట్ కూడా మేము గర్విస్తున్నాం. ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ మీ జనరేషన్ అయిపోయింది, మీరు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ వచ్చి మీ పిల్లలు కూడా మీరు ఉన్నత స్థాయిలో ఉంచాలంటే కొన్ని త్యాగాలు చేసుకోవాలి. ముఖ్యంగా సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వకూడదు, టీవీ కొద్దిగా వాళ్ళు ముందే చదువుకుంటాం, టీవీ పనిగా నిజంగా కొన్ని రోజులు త్యాగం చేసుకోవాలి. టీవీ వల్ల చాలా పిల్లలు ఇష్టపడుతున్నారు. సెల్ ఫోన్ వల్ల వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మన దేవుడు రాసి పెట్టలేదు, రాసి పెట్టలేదు, అందరూ రాసేది. పాపం చంద్రశేఖర్ సార్ రాసిన, సత్యనారాయణ సార్ రాసి, అందరూ రాసింది మీ భవిష్యత్తు. కానీ మీరు ఉపయోగించుకున్న వాళ్ళు ఒక హోదాలో ఉన్నారు, ఉపయోగించుకున్న వాళ్ళు ఒక విధంగా ఉన్నారు. సరే, దేవుడు ఏదో విధంగా బతకడానికి మనకు అవకాశాలు ఇస్తారు. కాకపోతే మనం అనుకున్న గోల్ని మనం సాధించలేకపోతాం. చదువుకుంటే మీరు అనుకున్న గోల్ని సాధిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీ పిల్లలకి మీరు ఆ గోల్తో మీరు చేరుకున్న గోల్ని వాళ్ళని చేర్పించండి, బాగా చదివించండి. ఎనీ హౌస్ హైదరాబాద్లో నిజంగా గెట్ టుగెదర్ అంటే చాలా కష్టం. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం కూడా 3-4 hours పడుతుంది. మరి మీరు అంతా ఎట్లా గెట్ టుగెదర్ అయ్యారో, ఏం చేస్తారో దాని కారకులు ఎవరు కూడా నిజంగా మా అందరి తరఫున క్లాస్ ఫస్ట్ అనుకుంటున్నాం. 9 years చేసిన 9 బ్యాచెస్ చేసేసాను. శ్రీరంగంలో నేను వాళ్ళు చేసిన 4 years కానీ 6 batches నన్ను ఇచ్చి చేశాను. ఏంటి మనం నా పనులకి ఇవ్వట్లేదు, ఎవరు చేయట్లేదు సత్యాన్ని మేము అనుకునేవాళ్ళం. ఏంటి పిల్లలకి అసలు బాధ్యత లేదా, ఏమి గుర్తున్నట్టు పడడం లేదా, భక్తి లేదా, ఏంటి అనుకునేవాళ్ళం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు అమ్మాయి ఉమ్మా నిజంగా మమ్మల్ని అందరినీ ఈ విధంగా గ్యాదర్ చేసి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని
గేమ్స్ టీచర్ని, నేను ఫిట్గా ఉండాలని ఆడితే ఆరోగ్యంగా ఉంటాను. ఆరోగ్యంగా ఉంటేనే జాబ్ చేయగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటేనే తిండి తినగలుగుతాం, తిండి తింటేనే కండకలవాడే మనుషులు. కాబట్టి ఫస్ట్ ఫిట్నెస్, మీరు ఇప్పటికైనా ఫిట్నెస్ ఛాయిస్ ఇవ్వండి. అట్లీస్ట్ వాకింగ్కి వెళ్ళండి. ఇప్పుడు చూస్తున్నాం బీపీలు, షుగర్లు ఎవరో వస్తున్నాయి. కాబట్టి ఈ రోజున ఎంత ఏజ్ చెప్పండి మీరు, అప్రాక్సిమేట్లీ మీరు చెప్పండి ఏజ్ 50 కాదు, 57, 58లోకి వస్తున్నాను నేను. అయినా ఇంత ఫిట్గా ఉందంటే రియల్గా గేమ్స్ నేను ఆడాలి, బాగా మంచి వాకింగ్ గేమ్స్ ఆడాలి. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఖచ్చితంగా మీరు గేమ్స్ చేయాలి. అట్లీస్ట్ గేమ్స్ ఆడలేదు, వాకింగ్ చేయాలి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి, టెన్షన్స్ అనేవి ఉండొద్దు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోండి. ఉన్న దాంట్లో ఏమున్నది, తృప్తిగా ఉండడం టెన్షన్స్ పడదు. మీరందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒక 10 years తర్వాత మళ్ళీ మనందరం దేవుడి అనుగ్రహంలో అందరం కలిసి మళ్ళీ ఇక్కడే సమావేశం కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ మీరు కూడా ఆరోగ్యాలతో ఉండాలని, మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ